నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా ముందుకు కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ భావిస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తుఫాన్ హెచ్చరికలను కేంద్రం సూచనలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా విశాఖ, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో చదురుమూరు వర్షాలు కురిసినప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో చూసుకుంటే గనక రాకాసి అలలైతే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రం అంతా కూడా చాలా అల్లకొల్లంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రోజు చూసుకుంటే గనక తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. రాబోయే 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలను చేరుతుందని, ఆ తర్వాత 2 రోజులుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు చేరే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి చూసుకుంటే 4 రోజుల పాటు కూడా, అంటే మంగళవారం నుంచి 4 రోజుల పాటు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొంటుంది. అయితే గురువారం వరకు కూడా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తీరం వెంబడి గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదే అల్పపీడన ధోని ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు, అలాగే గుంటూరు, బాపట్ల, పర్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ప్రభావం వల్ల బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో చూసుకుంటే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 17వ తారీఖున చూసుకుంటే కనుక గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో చూసుకుంటే కనుక 17వ తారీఖున చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళకి సెలవు ప్రకటించే అవకాశం, సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దసరా సెలవులను కొంత పొడిగించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలోకి ఎవరిని వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఆ జిల్లాల్లో ఏవైతే ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుందో ఆ
ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లేదా ఈ వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అధికారులందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెలవుల్లో ఉన్నటువంటి అధికారులను కూడా వెంటనే విధుల్లోకి చేరాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.